పవన్ కి ఓ తిక్కుంది, కానీ దానికి ఓ లెక్కుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆ పేరే ఓ వైబ్రేషన్. పవన్ గాలి కాదు, అదో తుఫాన్. అటు సినిమాల్లో అయినా ఇటు రాజకీయాల్లో అయినా ఓ ట్రెండ్ సెట్టర్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈ పేరే ఓ ప్రభంజనం, వైబ్రేషన్. జనరల్గా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం భక్తులు ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు పవన్. ప్యాంట్ మీద ప్యాంట్ వేసినా, చెయ్యి మెడపై పెట్టుకున్నా, జుట్టు అలా సవరించుకున్నా ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతారు. ప్రజెంట్ జనరేషన్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడు ఎవరంటే ఎవరైనా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని కళ్ళు మూసుకొని చెప్పేస్తారు. ఆ డైలాగ్ డెలివరీ, యాక్షన్ పవన్కి తప్ప మరే హీరోకి సాధ్యం కాదనే చెప్పొచ్చు. సినిమాకి వైవిధ్యం చూపించడం, హావభావాలు ప్రదర్శించడంలోనూ తేడా స్పష్టంగా ఉంటుంది. సినిమా హిట్టా ఫట్టా అన్నది పక్కన పెడితే ప్రొడ్యూసర్ల క్షేమం గురించి ఆలోచించే అరుదైన నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవన్ నటించిన సినిమాలు కొన్ని ఫ్లాపులు, డిజాస్టర్లు ఉన్నా సరే పవర్ స్టార్ నటనకు మాత్రం ఎవరూ వంక పెట్టలేరు. పవన్ కళ్యాణ్ ట్రెండ్స్ ఫాలో కారు, ట్రెండ్స్ సెట్ చేస్తారు. పువ్వు పుట్టగానే పరిమళించకపోయినా క్రమంగా బయటపడడానికి కొంతకాలం టైం పడుతుంది. పవన్ కళ్యాణ్కి కూడా అంతే. చిన్నప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడే వ్యక్తి ఇప్పుడు తన మాటలతో కోట్లాది మందిని శాసించే స్థాయికి చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్ అసలు పేరు కళ్యాణ్ బాబు. పవన్ సినిమాల్లోకి వచ్చిన టైంలో ఒకరిద్దరు హీరోల పేర్లు కళ్యాణ్ అని ఉండటంతో తన పేరు మార్చుకోవాల్సిన అవసరం వచ్చింది. అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమా తర్వాత గోకులంలో సీత మూవీ స్టార్ట్ అవ్వడానికి ముందు ఈ మార్పు జరిగింది. చిరంజీవి కుటుంబానికి ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం. అందువల్ల కళ్యాణ్ పేరు ముందు పవన్ పేరును చేర్చాలని ఆయన కరాటే మాస్టర్ సూచించారట. ఆ తర్వాత ఆ పేరే ఓ బ్రాండ్గా మారిపోయింది. ఈవీవి సత్యనారాయణతో అల్లుడా మజాకా చేస్తున్నటువంటి టైంలో చిరంజీవి తన తమ్ముడు గురించి సత్యనారాయణకు చెప్పారట. ఆయన ఓకే అని చెప్పడంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ కింద మూవీ స్టార్ట్ అయింది. ఫస్ట్ మూవీతోనే తనదైన స్టైల్, మ్యానరిజం, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న పవన్ అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి వంటి గొప్ప గొప్ప తత్వవేత్తల రచనల్ని వంటపట్టించుకున్న పవన్ కళ్యాణ్కి విప్లవ యోధుడైన చెగువేరా సైతం అభిమానం. 1996లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ 30 సంవత్సరాల పాటు ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. ఇండస్ట్రీలో యంగ్ హీరోలు, హీరోయిన్లకు పవన్ కళ్యాణ్ అనే పేరు తారక మంత్రం. పవన్ నామస్మరణ చేస్తేనే తమకు అవకాశాలు వస్తాయని చాలా మంది అనుకుంటారు. పవన్ కళ్యాణ్ ప్రేరణతోనే ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఎంతో మంది లేకపోలేదు. యంగ్ హీరోలే కాదు, సీనియర్ హీరోలు, హీరోయిన్లకు కూడా పవన్ అంటే ఇష్టమే. పవన్తో సినిమా చేయాలని ప్రతి డైరెక్టర్ కలగంటాడు. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్తో పని చేయాలని ఏ డైరెక్టర్కి ఉండదు చెప్పండి అని దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అన్నారంటే పవన్ క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. గబ్బర్ సింగ్లో నాకు కొంచెం తిక్కుంది, దానికి ఓ లెక్కుందంటూ పవన్ చెప్పే డైలాగ్ తన జీవితానికి సరిగ్గా సరిపోతుంది. పవన్కి నచ్చితే ప్రాణమిస్తారు, నచ్చకపోతే అధపాతాళానికి తొక్కేసే వరకు నిద్రపోరు. పవన్ అంటే గాలి కాదు, తుఫాన్ అంటూ సాక్షాత్ దేశ ప్రధాని నరేంద్ర మోదీనే కీర్తించుకున్న అరుదైన చరిత్ర పవన్ది. సినీ కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి 2014లో పార్టీ పెట్టిన పవన్ అప్పుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికారు. అయితే 2019 ఎన్నికలకు ముందు తన మద్దతు ఉపసంహరించుకొని ఒంటరిగా పోటీ చేశారు. అయితే ఆ ఎన్నికల్లో 2 చోట్ల పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో జనసేన ఒకే ఒక్క సీటు గెలుచుకుంది. ఎన్నికల్లో ఇంత ఘోర ఓటమి చూశాక మరొక నాయకుడైతే రాజకీయ సన్యాసం తీసుకుంటారేమో, కానీ అక్కడున్నది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని బలంగా నమ్మే ఆయన వైసీపీ ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేసి ప్రజల వైపు నిలబడ్డారు. వైఎస్ జగన్ని అధపాతాళానికి తొక్కేస్తానని శపథం చేసి మరీ పంతం నెరవేర్చుకున్నారు. చంద్రబాబును జగన్ సర్కార్ అరెస్ట్ చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన పవన్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో సిబిఐని పరామర్శించి అక్కడికక్కడే టీడీపీతో పొత్తు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బీజేపీ పెద్దలను ఒప్పించి 3 పార్టీలు కలిసి పోటీ చేసేలా పావులు కదిపారు. ఈ ప్రయత్నమే 2024లో జగన్కి ఘోర ఓటమిని మిగిల్చింది. ఆ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 164 స్థానాల్లో గెలుపొందగా జగన్ నేతృత్వంలోని వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. 21 సీట్లతో పోటీ చేసిన జనసేన పార్టీ పోటీ చేసిన అన్ని చోట్ల గెలుపొందింది. క్లీన్ స్వీప్ చేసిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ దెబ్బతో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిపోయారు. ప్రస్తుతం అటు రాజకీయాలతోనూ ఇటు సినిమాలతోనూ బిజీగా ఉన్నారు.
ఇటీవల హరిహర వీరమల్లుతో ఆడియన్స్ ని పలకరించిన పవన్ ఈ నెల 25న ఓజీ తోటి వస్తున్నారు. పిరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కినటువంటి ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. 1971 సెప్టెంబర్ 2న జన్మించిన పవన్ కళ్యాణ్ నేటితో 54 సంవత్సరాలు పూర్తి చేసుకొని 55వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోగా, రాజకీయాల్లో ప్రజానాయకుడిగా కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని తన అభిమానులు కోరుకుంటున్నారు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే పవర్ స్టార్.